అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, 2 టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం, ములక్కాడ ముక్కల్ని కూడా వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని చింతపండు రసం వేసి 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని ఇలా మరిగాక కోడిగుడ్లను వేసుకోవాలి. గుడ్లను వేసేసి మీడియం మంట మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి ఉడికించుకోండి. కోడిగుడ్డు ములక్కాడ పులుసు రెడీ.